షుగర్, థైరాయిడ్కి పర్మనెంట్ క్యూర్ అనేది చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఫస్ట్ థింగ్, అన్నెసెసరీ యాడ్స్ని మీరు అస్సలు నమ్మొద్దు. మీ హెల్త్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయవద్దు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనం ట్యాబ్లెట్స్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలా, ఇది పూర్తిగా క్యూర్ అవ్వదా అనేది ఈ డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. మోస్ట్ కామన్గా ఏంటంటే బీపీ అంటే ఏంటి, మన బ్లడ్ వెజల్స్ అనేది టైట్గా అయ్యి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడము. ఇది కామన్గా ఎందుకు వస్తుంది? ఒబేసిటీ వల్ల, స్ట్రెస్ వల్ల, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం ఆర్ వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తుంది. ట్యాబ్లెట్స్ వల్ల బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కానీ ట్యాబ్లెట్ స్టాప్ చేస్తే మాత్రం బీపీ మళ్ళీ పెరిగిపోతుంది. సో బీపీకి పర్మనెంట్ క్యూర్ అనేది చెప్పడం కరెక్ట్ కాదు. అలానే షుగర్ చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు డయాబెటీస్ విషయంలో. కొన్ని కేసెస్లో వెయిట్ తగ్గితే, ఒకవేళ ప్రాపర్ డైట్ చేస్తే షుగర్స్ అనేది ఒక కంట్రోల్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇది రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇది పర్మనెంట్ క్యూర్ అయితే కాదు. లైఫ్ స్టైల్ చేంజ్ అయితే మళ్ళీ షుగర్ పెరుగుతుంది. ఆల్రెడీ ప్యాంక్రియాస్ అనేది వీక్ అయ్యింది కాబట్టి సో మళ్ళీ అది నార్మల్గా అవ్వడం అంటే అది కష్టం. థైరాయిడ్, స్పెషల్లీ ఒక హైపోథైరాయిడిజం, ఇది లైఫ్ లాంగ్ కండిషన్. ట్యాబ్లెట్స్ కనుక మనం తీసుకున్నామంటే సిమ్టమ్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి, కానీ గ్లాండ్ అనేది నార్మల్గా వర్క్ చేయడం అంటే చాలా రేర్. సో థైరాయిడ్కి కూడా ఒక పర్మనెంట్ క్యూర్ అనేది చెప్పడం అంటే చాలా పెద్ద తప్పు. ఓకేనా? ఇప్పుడు మార్కెట్లో చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి, 3 monthsలో 6 monthsలో క్యూర్ చేస్తాము, ట్యాబ్లెట్స్ అవసరం లేదు, న్యాచురల్గా రివర్స్ చేస్తామని. ప్లీజ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీస్. సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటూ ఏది స్ట్రాంగ్గా లేదు. మెడిసిన్ అనేది మీరు సడన్గా స్టాప్ చేస్తే బీపీ అనేది అన్కంట్రోల్ అయిపోయి స్ట్రోక్ రావడము, షుగర్ అన్కంట్రోల్ అవ్వడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి చూస్తాం. సో మీ లైఫ్ని మాత్రం రిస్క్లో అస్సలు పెట్టొద్దు. ఇవన్నీ ఒక మేనేజబుల్ డిసీజెసే. ఒక ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్ ఇవన్నీ చేసుకుంటే మనం వీటిని కంట్రోల్లో పెట్టుకొని హెల్తీగా ఉండొచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే కంట్రోల్ అనేది పాసిబుల్, బట్ పర్మనెంట్ క్యూర్ అనేది రేర్. యాడ్స్ కాదు, డాక్టర్స్ అడ్వైస్ అనేది ద బెస్ట్ ఆప్షన్. మీ హెల్త్ రిస్క్లో పెట్టుకోమాకండి. థ్యాంక్ యూ.